శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత రాజవిద్య రాజగుహ్య యోగంలో ఈరోజు మనం 13, 14 శ్లోకాలను తెలుసుకుందాం. ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ నన్ను తెలుసుకోలేని వారి ఆశలు, వారి కర్మలు, వారి జ్ఞానం వృధా, వారు మతిలేని వారు, మోహకారకమైన రాక్షసి ఆసురి ప్రకృతిని ఆశ్రయించిన వారు అని బోధించారు. ఈ శ్లోకంలో భగవద్ భక్తి లక్షణమైన మోక్ష మార్గంలో నడిచే శ్రద్ధావంతుల గురించి చెబుతున్నారు. 13వ శ్లోకం. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసః జ్ఞాత్వా భూతాదిమవ్యయం. మహాత్మానః తు మా పార్థ దైవీం ప్రకృతిం ఆశ్రితాః. పార్థ, ఓ అర్జున, కానీ దైవీ ప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములు నన్ను భజంతి అనన్య మనసః జ్ఞాత్వా భూతాదిం అవ్యయం. భూతాదిం సర్వ ప్రాణులకును మూలముగాను, అవ్యయం అక్షర స్వరూపునిగాను జ్ఞాత్వా గ్రహించి అనన్య మనసః నిశ్చలమైన మనస్సు కలవారై భజంతి నిరంతరము భజిస్తారు. కొంతమంది మహాత్ములు ఉంటారు. వాళ్ళు దైవీ ప్రకృతి అంటే సత్వగుణ స్వభావంతో ఉంటారు. ప్రకృతి త్రిగుణాత్మకము, రజోగుణము, తమోగుణము, ఇంతకు ముందు చెప్పిన రాక్షసి ఆసురి స్వభావంలోకి వెళ్ళిపోయింది. ఇక మిగిలిన సత్వగుణము దైవీ ప్రకృతి. ప్రతి ఒక్కరిలో కూడా 3 గుణాలు ఉంటాయి. సత్వగుణము ఎక్కువగా ఉన్నవాళ్ళు దైవీ ప్రకృతిలోకి వస్తారు. సత్వగుణం ఎక్కువగా ఉన్నవాడు మాత్రమే పరమాత్మను చేరుకోగలడు. కాబట్టి సత్వగుణాన్ని పెంచుకోవాలి. సత్వగుణం వల్ల కలిగిన సత్ప్రవృత్తులు, సత్వాసనలు, వీటిని దైవీ సంపదలు అంటారు. ఎవరైతే దైవీ ప్రకృతిని ఆశ్రయిస్తారో వారు మహాత్ములు. వారు మాం ఎల్లవేళ నన్ను భజంతి అనన్య మనసః, అనన్యమైన మనస్సుతో నన్ను భజిస్తుంటారు. ఇక్కడ అనన్యము అంటే నిశ్చలమైన చిత్తము కలిగి ఇంకొక దాని మీద చిత్తము చేరనివ్వనటువంటి వారు. ఈ 3 శ్లోకాలలో ఏం చెప్పారంటే, భగవానుడు మనుష్య రూపంలో ఉంటే ఆసురీ ప్రకృతి, రాక్షసీ ప్రకృతి కలవారైన అజ్ఞానులు ఆయన భగవంతుడు అని తెలుసుకోలేకపోయారు. అదే దైవీ ప్రకృతి కలవారు తెలుసుకోగలిగారు. నా యొక్క పరభావము, ఈశ్వర భావము ఆసురీ ప్రకృతి కలవారికి తెలియటం లేదు. దైవీ ప్రకృతిని ఆశ్రయించిన వారు తెలుసుకోగలిగారు. దైవీ ప్రకృతిని ఆశ్రయించిన వారు నన్ను నిశ్చలమైన మనస్సుతో నన్ను ఆశ్రయిస్తారు, భజిస్తారు. వాళ్ళకు మాత్రమే జ్ఞాత్వా భూతాది అవ్యయం, వారికి నా పరంభావం తెలుసు. సర్వభూతములకు నేను ఆది అని తెలుసు. భూతములు కలగక ముందే నేను ఉన్నాను. నా వల్లే భూతములు వచ్చాయి. భూతములు అంతం అయిపోతాయి, కానీ నేను అంతం కాను. నేను అవ్యయుడను, ఎటువంటి మార్పు లేని నాశన రహితుడను. ఎప్పుడైనా సరే కృష్ణుడు అన్నా, రాముడు అన్నా మనకు కలగవలసిన భావం పరంభావము, భూత మహేశ్వరము, భూతాది అవ్యయం.
ఈ భావాలు కలగాలి. ఈ భావన లేకుండా రాముడు అందంగా ఉంటాడు, కృష్ణుడు అందంగా ఉంటాడు అనుకుంటే పాపము పోతుందే తప్ప పరమాత్మ దొరకడు. పరమాత్మ దొరకాలంటే తత్వదృష్టి ఉండాలి. తత్వదృష్టి ఉండాలంటే పరంభావం, భూత మహేశ్వరం, భూతాది అవ్యయము మరియు అనన్య మనస్సు ఇవి ఉండాలి. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్య మనసః జ్ఞాత్వా భూతాదిమవ్యయం. పార్థ, దైవీ ప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములు మాత్రం నన్ను నాశరహితునిగాను సృష్టికర్తగాను తెలుసుకొని అనన్య మనస్సుతో నన్ను సేవిస్తారు. 14వ శ్లోకం. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. సతతం కీర్తయంతః మాం యతంతః చ దృఢవ్రతాః. అట్టి దృఢ నిశ్చయము గల భక్తులు సతతం నిరంతరము కీర్తిస్తుంటారు. యతంత నన్ను చేరడానికి యత్నిస్తుంటారు. నన్ను గూర్చి నమస్యంతః చ మాం భక్త్యా నిత్యయుక్తాః ఉపాసతే. నమస్కరిస్తుంటారు, నా ధ్యానమునందే నిమగ్నమై ఉంటారు, అనన్యమైన భక్తితో నన్ను ఉపాసిస్తుంటారు అంటున్నారు. ఉపాసించడం అంటే నిరంతర సామీప్య భావన, నిరంతర సాన్నిధ్య భావన, నిరంతర ఐక్య భావన. నేను ఫలానా దేవతను ఉపాసిస్తున్నాను అంటే ఆ దేవత నాలో, నాతో, నా చుట్టూ ఉందనే నిత్య స్పృహ కలిగి ఉండటమే నిజమైన ఉపాసన. నిత్యయుక్త ఉపాసతే, నిత్యయుక్తులై ఉపాసిస్తుంటారు. సతతం కీర్తయంతో మాం, ఎల్లవేళ నన్ను కీర్తిస్తుంటారు. కీర్తించటం అనేది వాక్కు. భగవంతుని గురించి శ్రవణం చేసి, భగవంతుని గురించి విన్నదాన్ని, భగవంతుడి గొప్పదనాన్ని మననం చేసుకుంటూ ఆనందానుభూతితో పైకి నన్ను కీర్తిస్తారు. యతంతశ్చ దృఢవ్రతాః, దృఢమైన నియమాలు పట్టుకొని నా కోసం సాధన చేస్తాను. దృఢమైన నియమాలు అంటే శమ దమనాదులు, అంటే ఇంద్రియాలను ఉపసంహరించడం, మనోనిగ్రహము, బాహ్య అంతర ఇంద్రియాల నిగ్రహము, దయ, అహింస మొదలైన లక్షణాలు కలిగిన గుణాల చేత దృఢవ్రతులై ప్రయత్నంతో సాధన చేస్తారు. బహిరంగ అంతరంగ రెండు విధాలుగా సాధన చేస్తారు. కీర్తనం బహిరంగ సాధన, యతంత దృఢవ్రతాః అనేది అంతరంగ సాధన. నమస్యంతశ్చ మాం భక్త్యా, వారు నిరంతరము నమస్కారం చేస్తుంటారు. నమస్కారం అనేది మన బాడీ లాంగ్వేజ్. ఇక్కడ పరమాత్మ 3 చెప్పారు. ఒకటి కీర్తనం, రెండోది దృఢవ్రతంతో ప్రయత్నం, 3 నమస్కారం. కీర్తనం అనేది వాక్కు, యతంత దృఢవ్రతంతో ప్రయత్నించడం మనస్సు, అంటే ధ్యానం లాంటిది. నమస్యంతశ్చ, నమస్కారం చేయడం శరీరంతో చేసే పని. మనస్సుతో, వాక్కుతో, శరీరంతో అంటే త్రికరణాలతో వాళ్ళు నన్నే పట్టుకుంటారు. అంటే త్రికరణ శుద్ధిగా నన్ను ప్రయత్నం చేస్తుంటారు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్త
భక్తా ఉపాసతే. సతతం నన్ను కీర్తిస్తూ దృఢవ్రతులై ప్రయత్నం చేస్తూ నమస్కరిస్తూ నిత్యయుక్తులై నన్ను భక్తితో ఉపాసిస్తుంటారు. ఎవరు? ఇంతకు ముందు శ్లోకంలో చెప్పిన దైవీ ప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.